రీచ్, భారీ వరదలు రావటం, చరిత్రలోనే ఎన్నడూ లేనంత వరదలు రావటం అనేది దాని ఇంపాక్ట్ అది కొట్టుకుపోయింది. అంతకు ముందే పని అయిపోయేదా? 2014లో కాంట్రాక్టులు మార్చడం వలన 2 ఏళ్ళు పట్టింది. 2014లో కాంట్రాక్ట్ మార్చారు కదా, అప్పటిదాకా ట్రాన్స్ట్రాయ్ నుంచి దాన్ని నవయోగాకి మార్చడానికి 2 ఏళ్ళు పట్టింది. చంద్రబాబు గారు స్వయంగా మహారాష్ట్ర వెళ్ళి మాట్లాడి నితిన్ గడ్కరీతో ఒప్పించి తీసుకోవడం కదా, దాదాపు 1.5-2 ఏళ్ళు పట్టింది. ఫస్ట్ లో అసలు దాని గురించి ఆలోచించాల, మిగతా పనులన్నిటి మీద ఉన్నారు. ఫస్ట్ అయితే మండలాన్ని చేర్చేసుకున్నారు, ఇక ఆ పని మీద ఉన్నారు. కాంట్రాక్ట్ మార్చే ప్రక్రియ అంతా ఈ సెటరేట్ చేసి పని చేయడం బిగినయ్యేటప్పటికి 2 ఏళ్ళు అయిపోయింది. ఆ తర్వాత ఎంత శరవేగంగా అందించిన వీళ్ళిద్దరి మధ్యన కాంట్రవర్సీ అట్లాగే ఉంది. ట్రాన్స్ట్రాయ్కి వీళ్ళకి వివాదాలు, దానివల్ల చాలా రోజుల పాటు సాగతీత నడిచింది. అంతా సెటరేట్ అయ్యాక కన్స్ట్రక్షన్ బిగిన్ చేసేలోపు ఈలోపు పట్టిసీమ పని పడింది. ఇక పోలవరం దగ్గరికి వచ్చేటప్పటికి వారం విజిట్ చేస్తున్నాం. అప్పటికి గేట్లు కూడా పూర్తి కాలేదు కదా. ఇప్పుడు ఉన్నటువంటి గేట్లన్నీ జగన్ వచ్చాక పెట్టినాయి. అంతకుముందు అవి 2 కాపర్ డ్యాము, తర్వాత ఇది స్పిల్వే దాని వరకే నడిచింది. దాని తర్వాత ఇదంతా జరగడానికి గేట్లదంతా ప్రక్రియ